ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎం. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ్. ఏ హోమియోపతిక్ జోక్ అనే చాప్టర్ Jane, the first child of her young parents, was very ill. అంటే కొత్తగా పెళ్ళైన కప్పులు అనుకుంటా. ఈ పేరెంట్స్ కి పుట్టినటువంటి ఫస్ట్ చైల్డ్ జేన్ అనే పాప చాలా సిక్ అయ్యింది అనమాట. రోగం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది. ఎవ్రీబడి ఇన్ ది హౌస్ వాజ్ అప్సెట్. ఇంట్లో వాళ్ళందరూ కూడా అప్సెట్ అయి ఉన్నారు. మదర్ హ్యాడ్ నాట్ ఒక నిమిషం మదర్ హ్యాడ్ నాట్ హ్యాడ్ హర్ క్లోత్స్ ఆఫ్ ఫర్ నైట్స్. ఫాదర్ టెలిఫోన్డ్ సెవెరల్ టైమ్స్ ఎ డే టు నో హౌ షీ వాస్. అంటే వాళ్ళ ఫాదర్ చాలా సార్లు ఫోన్ చేస్తూ ఉండడం, ఈవిడ మదర్ అసలు డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలా ఉండడం, ఇవన్నీ అంటే ఆవిడ ఆ పిల్ల యొక్క హెల్త్ ఇష్యూ తీవ్రతను తెలియజేస్తుంది. ద డాక్టర్ వాజ్ పర్టర్బ్డ్ యాజ్ ద డిస్ట్రెసింగ్ వామిటింగ్ స్టిల్ వెంట్ ఆన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద వేరియస్ మెడిసిన్స్ దట్ వర్ ట్రైడ్. అంటే డాక్టర్స్ కూడా కలవరపడిపోయారు అనమాట, కంగారు పడిపోతున్నారు. ఆ అమ్మాయికి ఏంటంటే చాలా పెయిన్ఫుల్, బాధాకరంగా వాంతులు అయిపోతున్నాయి, ఇంకా తగ్గలేదు. ఎన్ని రకాల మందులు మార్చినా గానీను చాలా మందులు ట్రై చేశారు. ది గ్రేట్ మ్యాన్ వాజ్ కాల్డ్ ఇన్ టు గివ్ వెయిట్ టు ది డాక్టర్స్ ఒపీనియన్, బట్ హీ వాజ్ పజిల్డ్ అండ్ టాక్డ్ లెర్న్లీ ఆఫ్ ఎ జర్మ్ దట్ మైట్ హ్యావ్ అటాక్డ్ ది చైల్డ్. ఎందుకంటే ఒక గొప్ప డాక్టర్ వచ్చి డాక్టర్స్ ఇప్పుడు చూస్తున్న డాక్టర్ ఒపీనియన్ ని బలపరిచారనమాట. అంటే ఆయన ఇంకా పలానా జర్మ వచ్చి అది అటాక్ అయింది క్రిమి, దానివల్ల ఇలా పిల్లకి ఇలా వచ్చింది అని చెప్పారు. ఆల్ హీ కుడ్ సజెస్ట్ వాజ్ అనదర్ కన్సల్టేషన్ ఆన్ ద ఫాలోయింగ్ డే. ఇంకా ఏం సజెస్ట్ చేశారు వాళ్ళు, ఇంకో డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయమన్నారు నెక్స్ట్ డే. రిమూవల్ టు ది చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయించమని చెప్పారు. దానికోసం వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వమన్నారు. ఏ ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్యామిలీ who had experienced the wonderful results of homeopathy heard of this illness and discussed it with a doctor of the new school, who on hearing the symptoms, intense craving for cold water with vomiting almost as soon as it had been swallowed, suggested phosphorus as the indicated remedy. ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫ్రెండ్ తనకి హోమియోపతిలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఆవిడ ఈ పిల్ల యొక్క జబ్బుని విన్నదనమాట, హెల్త్ ఇష్యూ గురించి విని డాక్టర్తో అంటే హోమియోపతిక్ డాక్టర్తో డిస్కస్ చేశారు. అప్పుడు ఆ డాక్టరు ఇది వినగానే హియరింగ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే విపరీతమైన చల్లటి వాటర్ తాగాలని ఉంటుంది, వాంతులతో పాటు తాగిన వెంటనే యాసిడ్ తాగిన వెంటనే మళ్ళీ వామిటింగ్ అయిపోతుంది. ఇది వినగానే ఫాస్ఫరస్ ఇండికేట్ అవుతుందేమో అనిపించింది. బట్ ద పేరెంట్స్ వర్ బ్లైండ్ అండ్ సర్టన్లీ వుడ్ నెవర్ హియర్ ఆఫ్ ఎనీ అన్ఆర్థడాక్స్ ట్రీట్మెంట్. కానీ పేరెంట్స్ వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు అనమాట, ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ దాని గురించి ఎప్పుడు వినలేదు కూడా. బట్ మిస్ ఏ
వాజ్ డిటర్మిన్డ్ టు గివ్ హోమియోపతి ఎ ఛాన్స్. కానీ ఎవరైతే ఈ ఫ్రెండ్ ఉందో ఫ్యామిలీకి సంబంధించి తను నిర్ణయించుకుంది హోమియోపతి ట్రీట్మెంట్, హోమియోపతికి ఒక అవకాశం ఇద్దామని, హోమియోపతి మందు ఇద్దామని. షీ ఫౌండ్ ఆన్ అరైవింగ్ ఎట్ ది హౌస్ హౌ డన్ అప్ ది మదర్ వాస్ అండ్ హౌ మచ్ షీ వాంటెడ్ రిక్రియేషన్. ఈవిడ ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళంగానే అర్థమైంది ఏంటంటే మదర్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది, వీక్ అయిపోయి ఉన్నారు, ఆవిడకి కొంచెం రిక్రియేషన్, విశ్రాంతి కావాలి అనిపించింది. సో షీ సెంట్ హర్ అవుట్ ఫర్ అన్ అవర్స్ వాక్ అండ్ ప్రామిస్డ్ టు లుక్ ఆఫ్టర్ జేన్ మీన్ వైల్. అయితే షీ సెంట్ హర్ అవుట్ ఫర్ అన్ అవర్స్ వాక్, ఈవిడ్ని కొంచెం బయటికి వెళ్ళి తిరిగి రమ్మని పంపించారు. ఈ పిల్ల అని నేను చూసుకుంటాను, ఈ లోపు నేను చూసుకుంటాను అని ప్రామిస్ చేసి పంపించింది. పూర్ జేన్ డుడ్ లుక్ ఇల్, అంటే ఈ పాపని చూస్తే పాపం చాలా సిక్ అయ్యి ఉన్నదన్నమాట. ఎంత సిక్ అయ్యి ఉన్నది అంటే షీ వాజ్ లయింగ్ బ్యాక్ ఇన్ హర్ లిటిల్ కాట్ ఆల్ వైట్ అండ్ డెత్ లైక్ అండ్ అపియర్డ్ బేర్లీ కాన్షియస్ అండ్ సో వీక్ ఆఫ్టర్ ఆల్ దట్ ఓట్. షీ వాజ్ లయింగ్ బ్యాక్ ఇన్ హర్, ఆ పాప తన మంచం మీద పడుకొని ఉంది, లయింగ్ బ్యాక్ వెళ్ళగల. ఇంకా ఎలా ఉందంటే బాగా పాలిపోయినట్టుగా, ఇంకా చావు దగ్గర పడినట్టుగా అనిపించింది. ఎంత వీక్గా ఉందంటే వామిటింగ్ అయిపోయిన తర్వాత, వామిటింగ్ అయ్యాక చాలా వీక్ అయిపోతుంది. ఫర్ డేస్ షీ హ్యాడ్ నాట్ బీన్ ఏబుల్ టు కీప్ ఎనీథింగ్ డౌన్, కొన్ని రోజుల నుంచి పాపం ఏమి ఇవ్వట్లేదు లోపల. మిస్ ఏ హెజిటేటెడ్, అంటే అది మంద వేద్దాం అనుకుంది కదా, ఎవరు లేరా, ఏ వేద్దామా వద్దా అని ఆలోచన, హెజిటేట్ చేస్తూ ఉంది. షుడ్ షీ ఆర్ షుడ్ షీ నాట్ గివ్ ది ఫాస్ఫరస్ షీ హ్యాడ్ బ్రాట్ విత్ హర్. తనతో పాటు ఫాస్ఫరస్ ఒక డోస్ తీసుకొచ్చారు ఈవిడ, కానీ ఇవ్వనా వద్దా అనే దాని మీద వెనక ముందులు ఆడుతున్నారు. ద డిజైర్ టు హెల్ప్ ది చైల్డ్ కాంకర్డ్ అండ్ ద ఫాస్ఫరస్ వాజ్ సీక్రెట్లీ గివెన్ బిఫోర్ ది మదర్ రిటర్న్ హోమ్. తల్లి తిరిగి వచ్చేలోపు ఈవిడ వేద్దాం అనుకున్నారు కదా, అది డిసైడ్ చేసేసుకుని ఇంక వేసేసారు అనమాట, సీక్రెట్గా ఇచ్చేసారు పాపకి. ద నెక్స్ట్ డే మిస్ ఏ rang up in fear and trembling and enquired how dear little Jane was, to be told joyfully by the mother that the darling had quite suddenly taken a turn for the better. నెక్స్ట్ డే భయపడుతూ ఈవిడ ఫోన్ చేసింది ఫ్రెండ్, వణుకుతూ, ఎలా ఉంది పిల్ల గురించి, జేన్ ఎలా ఉంది. సడన్ గా ఈ బెటర్మెంట్ వచ్చింది అని ఏమైనా చెప్తారేమో అని. ఇన్ఫాక్ట్ వెన్ ద టూ డాక్టర్స్ హ్యాడ్ అరైవ్డ్ షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ వెరీ గెయిలీ విత్ హర్ టాయ్స్ ఇన్ హర్ పెన్ అండ్ హ్యాడ్ crowed and laughed at them, and previously to that she had demanded and eaten her usual breakfast and kept it down. నిజానికి ఆ ఇద్దరు డాక్టర్లు కూడా చూశారు. వచ్చేటప్పటికి ఈ పాప చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉంది బొమ్మలతో. ప్లస్ ఇంకా ఏం చేసింది అంటే నవ్వుతూ ఉంది, వాళ్ళని చూసి నవ్వింది. దీనికి వీళ్ళు డాక్టర్స్ రావడానికి ముందు చాలా రోజుల తర్వాత ఇవిడ డిమాండ్ చేస్తుంది, నాకు ఏమన్నా తినడానికి పెట్టమని. ద గ్రేట్ మ్యాన్ వాజ్ వెరీ అస్టానిష్డ్ ఎట్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ సీక్వెల్. పెద్ద డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారట, ఏంటి అమ్మాయిలో వచ్చినటువంటి ఊహించని మార్పుకి. టాక్డ్ లెర్న్డ్లీ ఆఫ్ a food pocket in the stomach that had suddenly emptied itself, and after emptying allowed the rest of the food to be retained. కొంచెం పాకెట్లో ఉన్న ఫుడ్ కొంచెం తిన్న తర్వాత మళ్ళీ కొంచెం పెట్టండి, ఆ స్టమక్ ఎంటీ, ఆఫ్టర్ ఎంప్టీయింగ్ అలౌడ్ మిగతా ఫుడ్ పెట్టండి అని చెప్పారు. ఆ కొంచెం తిన్నది అది వామిటింగ్ అవ్వలేదు, మళ్ళీ ఇంకొంచెం మిగతా ఫుడ్ కూడా పెట్టారు, అది కూడా వామిటింగ్ అవ్వకుండా ఉండిపోయింది. He had to say something, poor man, to cover up his ignorance. ఇంకా డాక్టర్ ఏదో ఒకటి చెప్పాలి కదా అంత కవర్ చేసుకోవడానికి.
The friend who had secretly performed the miracle by giving the phosphorus chuckled quietly to herself and shared the joke later with the homeopath. This joke against the old school prejudice. అలోపతి వాళ్ళకి ఒక ప్రిజుడిస్ ఉంటుంది కదా, ఈ సిస్టమే పనిచేస్తుందనో ఈ సిస్టమే పనిచేయటం లేదు అంటే ఇంకా ఏవి సేవ్ చేయలేవనో ఇలాంటి రాంగ్ ప్రిజుడిసెస్ ఉన్నాయి కదా. కానీ మిరాక్యులస్ గా ఈవిడ ఈ ఫ్రెండ్ సీక్రెట్ గా ఫాస్ఫరస్ వేయడం, అది డాక్టర్స్ మామూలుగా తగ్గింది అన్నట్టుగా ఫీల్ అవడం, ఇవన్నీ చూసి ఆవిడ ముసుముసుగా నవ్వుకుందిట. దిస్ you will want to know what happened to little Jane. నిజంగా ఆ పాపకి ఏమైందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వెల్ షీ నెవర్ లుక్డ్ బ్యాక్ ఆఫ్టర్ దిస్. ఇంకా తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి ఇటువంటి ప్రాబ్లం రాలేదు. హ్యాడ్ నో రిటర్న్ ఆఫ్ ద వామ్ అండ్ సూన్ గాట్ ఫిట్ అండ్ వెల్ అగైన్. తర్వాత మళ్ళీ వామిటింగ్స్ అనేవి అవ్వలేదు, కానీ ఏదో లైట్ గా మళ్ళీ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ సెట్ అయిపోయింది హెల్త్. యాజ్ వన్ స్వాలో డజంట్ మేక్ ది సమ్మర్, యూ విల్ సే neither does one case prove that this sudden recovery was due to phosphorus. అంటే యాజ్ వన్ స్వాలో డజంట్ మేక్ ది సమ్మర్, you will say neither does one case prove that this sudden recovery was due to phosphorus. It was probably only a coincidence. But if you have much to do with sick folk, you will frequently come across cases of gastritis who show these peculiarities: great thirst, desire for cold water, constant nausea, except when something cold is taken into the stomach, bringing up everything, even the cold water for which there is such a craving and which comes back as soon as it gets warm in the stomach. అంటే ఇది అంటే ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి ఎవరికి వేసిన గ్యాస్ట్రైటిస్ డిసీజ్లో సిక్ అయినటువంటి వాళ్ళకి ఈ కింద చెప్పబడిన పెక్యులియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది వేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏంటి? విపరీతమైన దాహము, చల్లటి నీళ్లు తాగాలనే ఇది కోరిక, ఇంకా విపరీతంగా వికారము, ఏదైనా చల్లటివి తీసుకుంటే కడుపులో చల్లటివి వెళ్ళిన దగ్గర నుంచి విపరీతమైన వికారం ఉంటుంది, ఇంకా అది బయటకు వచ్చేదాకా. ఈవెన్ ద కోల్డ్ వాటర్ ఫర్ విచ్, అంటే మళ్ళీ చల్లటివి తాగాలని విపరీతమైన క్రేవింగ్ ఉంటుంది. మళ్ళీ అవి తాగగానే లోపల నుంచి మళ్ళీ బయటకు కొంచెం పొట్టలోకి వెళ్ళి వేడెక్కగానే మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎవరికి ఈ గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ లో ఫాస్ఫరస్ వేసినా తగ్గుతుందని చెప్పారు. గివ్ ఫాస్ఫరస్ ఇన్ ఏ కేస్ లైక్ దట్, యూ విల్ క్యూర్ ది సిక్నెస్ వెరీ ర్యాపిడ్లీ. అటువంటి కేసెస్ లో ఫాస్ఫరస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ రోగాన్ని నుంచి చాలా ఫాస్ట్ గా బయటికి తీసుకురాబడతారు. You get such a combination of symptoms in the vomiting of early pregnancy, and the young mother will be very grateful to you if you relieve her of this unpleasant trouble so easily and so quickly with phosphorus. ఇది గ్యాస్ట్రైటిస్ చిన్నపిల్లలు అని అలాంటి వాటిల్లోనే కాకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ఎర్లీ మంత్స్ లో వేవిళ్ళను ఉంటాయి కదా, అటువంటి వాటిలో ఈ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఆ తల్లికి కనుక అదే ప్రెగ్నెంట్ లేడీకి మందు వేస్తే ఆవిడ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఏమీ హడావిడి లేకుండా చాలా ఫాస్ట్గా అటువంటి ప్రాబ్లం నుంచి బయటకి తీసుకురాబడినందుకు. ద అకంపెనీయింగ్ సిమ్టమ్ ఇన్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈజ్ ఆఫెన్ ఎవర్షన్ టు టీ. ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో యూజువల్గా ఈ సిమ్టమ్ కూడా ఉంటుందిట, ఎవర్షన్ టు టీ ఉంటుందిట. ఇది నాకు కూడా తెలియదు. దిస్ క్లించెస్ ఇట్. ఇది దీన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు ఫాస్ఫరస్ విల్ క్యూర్ అని. మెనీ ఇయర్స్ ఎగో ఐ హ్యాడ్ ఏ సీరియస్ కేస్ ఆఫ్ ప్రొట్రాక్టెడ్ వామిటింగ్ ఇన్ ఏ యంగ్ బాయ్ వెన్ ఐ వాజ్ యాక్టింగ్ లోకం ఫర్ అనదర్ డాక్టర్ ఇన్ ఏ బేబీస్ వార్డ్. చాలా సంవత్సరాల క్రితం ఈవిడ ప్రొట్రాక్టెడ్ వామిటింగ్ అంటే చాలా నాళ్ళుగా వామిటింగ్స్ తో సఫర్ అవుతున్నటువంటి చిన్న బేబీ చూశారు ఈవిడ. ఎప్పుడు ఈవిడ అంటే ఒక టెంపరీ డాక్టర్ గా ఒక డాక్టర్స్ బేబీ వార్డ్ లో
పనిచేస్తున్నప్పుడు. నథింగ్ వుడ్ హెల్ప్, ఏమి మందులు వేసినా హెల్ప్ సెట్ అవ్వలేదుట. సో ఇన్ డెస్పరేషన్ ఐ సెంట్ రౌండ్ సమ్ ఫాస్ఫరస్ అండ్ లో అండ్ బిహోల్డ్, ఇంకా అన్ని మందులు వేసినా సెట్ అవ్వలేదు కాబట్టి అలోపతి మందులు, ఇంకా అట్ లాస్ట్ ఫాస్ఫరస్ ఒక డోస్ పంపించారు. ఇట్ డిడ్ ద ట్రిక్ ఎట్ వన్స్, మళ్ళీ ఈ మందు మిరాక్యులస్ గా తగ్గించేసింది దాన్ని. వీక్స్ లేటర్ ది అదర్ డాక్టర్ ర్యాంగ్ మీ అప్, కొన్న వారాల తర్వాత ఆ డాక్టర్ కాల్ చేశారట ఈవిడికి, డోరతీ షెపర్డ్ గారికి. అండ్ ఎంక్వైర్డ్ వాట్ ద పిల్స్ వర్ విచ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ ది వార్డ్, అంటే ఏంటి ఆ పిల్స్ ఏవో మర్చిపోయి వెళ్ళిపోయావు వార్డ్లో, అవి ఏంటి అని అడిగాడు. అండ్ విచ్ ద నర్సెస్ హ్యాడ్ ఫౌండ్ సో వండర్ఫుల్లీ ఎఫికేషియస్ ఇన్ కేసెస్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్, ఈ నర్సెస్ వాళ్ళు ఈ గ్యాస్ట్రైటిస్ లో ఇది చాలా బాగా పనిచేస్తున్నాయి ఈ పిల్స్ అని గమనించారట. షీ వాజ్ రాదర్ ఇన్క్రెడ్యులస్ వెన్ ఐ టోల్డ్ హర్ ఇట్ వాజ్ ఫాస్ఫరస్, అంటే నమ్మశక్యం కాలేదట ఇది ఫాస్ఫరస్ డ్రగ్ నేను ఇంతలా పనిచేసింది అని చెబితే. యాజ్ షీ హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా ఇంత మిరాక్యులస్ గా ఇంత ర్యాపిడ్ గా తగ్గడం నేను వినలేదు అన్నట్ట. బికాస్ షీ కుడ్ నాట్ హెల్ప్ నోటీసింగ్ ది డిఫరెన్స్ ఇన్ ది బేబీస్ ఆఫ్టర్వర్డ్స్, సారీ బీయింగ్ ఫెయిర్లీ బ్రాడ్ మైండెడ్ షీ కంటిన్యూడ్ టు గివ్ ఇట్, అంటే బ్రాడ్ మైండెడ్ అంటే అలోపతితో పాటు హోమియోపతిస్టాన్ని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి బ్రాడ్ మైండ్ ఉన్నప్పటికీ కూడా మందు ఇవ్వడం స్టార్ట్ చేసింది ఇదే. కానీ బేబీస్ మధ్య డిఫరెన్స్ అంటే అందరికీ ఫాస్ఫరస్ పడదు కదా, ఒక డ్రగ్ ఒక బేబీకి ఒక డ్రగ్ ఇంకో బేబీకి ఇంకో డ్రగ్ పడుతుంది కదా, ఆ డిఫరెన్షియేట్ చేయడం ఆ సిమ్టమ్స్ ని ఆవిడ చేయలేకపోయారు, అంటే అబ్జర్వేషన్ చేయలేకపోయారు. దేర్ ఆర్ మెనీ అదర్ మెడిసిన్స్ ఫర్ వామిటింగ్ అండ్ యూ విల్ నాట్ క్యూర్ ఆల్ కేసెస్ ఆఫ్ వామిటింగ్ విత్ ఫాస్ఫరస్, అంటే చాలా మందులు ఉన్నాయి వామిటింగ్స్ ని క్యూర్ చేయడానికి, అన్ని కేసులు ఫాస్ఫరస్ తోనే క్యూర్ అవ్వవు. ఓన్లీ దోస్ కేసెస్ విచ్ హ్యావ్ దిస్ క్రేవింగ్ ఫర్ కోల్డ్ వాటర్, దిస్ స్పెషల్ గ్రేట్ థర్స్ట్ ఫర్ క్వాంటిటీస్ ఆఫ్ కోల్డ్ వాటర్ which eases the nausea at first and then is all pumped up again in a short time. కానీ ఎవరికి ఇండికేట్ అవుతుంది, ఈ పర్టికులర్ గా ఈ పెక్యులియర్ సిమ్టమ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తగ్గుతుంది వేస్తే. ఎవరికి విపరీతం చల్లటి వాటర్ కోసం విపరీతమైన థర్స్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అది which eases the nausea at first, అంటే ముందు అవి తాగిన తర్వాత కొంచెం వికారం తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ మొత్తం అతి కొద్ది సమయంలోనే మొత్తం బయటికి వామిటింగ్ అయిపోతుంది. అండ్ గ్రోన్ అప్స్ విల్ టెల్ యూ దట్ దే హ్యావ్ ఎన్ అవర్షన్ అండ్ గ్రేట్ డిస్లైక్ ఫర్ టీ ఈవెన్ దో దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ రూల్, అంటే కొంచెం పెద్దవాళ్ళైన కొంచెం పెరిగిన పెద్ద పిల్లలు అంటే పెద్దవాళ్ళు పెరిగిన వాళ్ళు అనమాట, ఇది వయసున్న వాళ్ళు ఏం చెప్తారంటే అంతకుముందు మాకు టీ అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఈ ఎపిసోడ్ లో ఈ అక్యూట్ అటాక్ అప్పుడు మాకు అసలు టీ తాగాలనిపించట్లేదు, ఇష్టంగా ఉంటుంది అని చెప్తారట. దిస్ అటెన్షన్ టు ఈవెన్ ది స్మాలెస్ట్ డీటెయిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ విష్ టు బి ఏబుల్ టు క్యూర్ పీపుల్ ఆఫ్ దేర్ ఇల్స్ అకార్డింగ్ టు హోమియోపతిక్. నువ్వు కనుక హోమియోపతిక్ రూల్ ప్రకారం క్యూర్ చేయదలుచుకుంటే జనాలకి ఈ చిన్న డీటెయిల్ కూడా, అంటే టీ డిస్లైక్, టీ ఉంది కదా డిస్లైక్ ఫర్ టీ, ఇది కూడా నువ్వు మిస్ అవ్వకూడదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే అని చెప్తున్నారు అనమాట. అంత బాగుందండి ఈ కేసు. నెక్స్ట్ వచ్చేసి రొమాటిజం, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. అంటే ఇక్కడ ఆవిడ చూడండి ఎంతలా చెప్పారో కదా, ఒక్కొక్కసారి అంటే వాళ్ళ అలోపతి వల్ల మేము తగ్గించేసాం అనుకుంటున్నారు, ఫాస్ఫరస్ ఎంత అద్భుతంగా తగ్గిస్తుందంటే అంత అద్భుతంగా తగ్గిస్తుంది. యానస్ వైడ్ ఓపెన్, ఇంకా అలా అయిపోతూ ఉంటాయి మోషన్స్, వామిటింగ్స్ కానీ గొట్టం కొట్టినట్టుగా ప్రొజెక్టైల్ వామిటింగ్ టైప్ లో అయిపోతున్నాయి, తన్మని ఎవరో పై లోపల నుంచి తోసినట్టుగా అయిపోతుంది వామిటింగ్. అది నేను ఒక కేసు డిస్మెనోరియా అంటే మెన్స్ట్రువల్ పెయిన్ ఉన్న కేసులో ఇచ్చాను ఫాస్ఫరస్, అంటే సిమ్టమ్స్ మిగతావన్నీ అవే ఫాస్ఫరస్ సిమ్టమ్స్ తో పాటు ఈ మెన్సెస్ టైంలో సివియర్ కోలిక్ వస్తుంది, చాలా విపరీతమైన నొప్పితో వాంతులు అయిపోతాయి, విరోచనాలు అయిపోతాయి,
కానీ ఆ అమ్మాయి థమ్సప్ ఇవి తెప్పించుకొని తాగుతుంది. తాగితే మళ్ళీ వాంతి అయిపోతుంది. మళ్ళీ దానివల్ల మళ్ళీ చెస్ట్ ట్రబుల్స్ వస్తాయి, జలుబు చేసేయటం ఇవన్నీ. అయినప్పటికీ కూడా అది తాగాలని విపరీతమైన క్రేవింగ్ ఉంటుంది. ఎంతలా కూలింగ్, బాగా కూలింగ్ తాగేస్తూ ఉంటుందని వాళ్ళ మదర్ చెప్పారు. అప్పుడు ఇది వేస్తే 200లో చాలా అద్భుతంగా తగ్గిందనమాట. ఇది ఫాస్ఫరస్ గురించి నేను చూసింది. ఇంకెవరైనా చెప్తానంటే చెప్పండి ఫాస్ఫరస్ గురించి, లేదంటే మేడం గారు, ఈ ఈ చాప్టర్ హెడ్డింగ్ జోక్ అని పెట్టారు, అదేంటి మేడం? నాకు అర్థం కాలేదు. హోమియోపతిక్ జోక్ నేను అనుకోవటం అంటే అలోపతి వాళ్ళు మేము వేసాం అనుకుంటున్నారు కదా, మందు మేము వేసిన దాని వల్ల అవునండి. తగ్గిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈవిడ హోమియోపతి మందు వేయడం వల్ల, మందు వేశారు కదా, మందు వేయడం వల్ల తగ్గింది కదా. ఈ హోమియోపతి మందు వేయడం ద్వారా ఆ డాక్టర్స్ మీద జోక్ వేసినట్టు అని అనుకుంటున్నాను నేను. నాట్ ఓన్లీ దట్, మా దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు అన్నట్టుగా ఉన్నది కూడా మీనింగ్ వస్తుంది మేడం. అది కూడా జోకే కదా మరి. కానీ బాగుంది కదండి. చాలా అండి, చాలా ఫాస్ఫరస్ చాలా చాలా బాగుంది మేడం, వామిటింగ్స్ గురించి. అనంతకృష్ణ గారు ట్రీట్ చేసిన కేసు అన్నమాట. ఏంటంటే ఒక ఆయనకి కోమాలో ఉన్నాడు, బుజ్జి గారు కూడా ట్రీట్ చేశారులేండి. మెయిన్ గా అనంతకృష్ణ గారు ఫస్ట్ డోస్ వేశారు ఆల్రెడీ. అయితే ఆవిడ కొత్తగా వచ్చారు. ఆ పేషెంట్ 50 ఏళ్ళు అలా ఉంటుంది. హై బీపీ, మే ఒక మేల్ పేషెంట్ హై బీపీతో ఉండి సడన్ గా ఏమంటారు దాన్ని, అన్కాన్షియస్ అయిపోయారు. సెరెబ్రల్ హెమరేజ్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఏవేవో ఇస్తున్నారు కానీ ఏమీ రెస్పాండ్ అవ్వటం లేదు దేనికి. ట్రికియాస్టమీ ఇంక అన్నీ చేస్తారు వాళ్ళు, అన్నీ చేశారు కానీ అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు వాళ్ళ మేనల్లుడు బుజ్జి గారి దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు అనంతకృష్ణ గారే సీట్లో కూర్చుని ఉన్నారు. సరే కేస్ షీట్ రాయమంటే వాళ్ళు ఏవో చెప్పిన సిమ్టమ్స్ రాసాం. అప్పుడు మాస్టర్ గారు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఎందుకు అన్కాన్షియస్ అవటానికి ముందు ఏం జరుగుతూ అన్కాన్షియస్ అయ్యారంటే అప్పుడు ఏం చేస్తూ అంటే మెట్లు దిగుతూ ఉన్నారండి. ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ అన్కాన్షియస్ అయ్యారు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, మా పెద్ద అమ్మాయితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే అల్లుడికి కూతురికి ఏవో హెల్త్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుతూ ఈయన చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యి ఆ అల్లుడిని తిడితే ఆ అమ్మాయి భర్తను సపోర్ట్ చేసుకుంటే ఈయన కొంచెం ఎక్కువ అఫెండ్ అయిపోయారట. ముందు రోజు రాత్రి కూడా ఇది జరిగి చూడు మనం ఎంత సపోర్ట్గా ఇన్నాళ్ళు చూస్తున్నాం, అయినప్పటికీ కూడా తను వాళ్ళ భర్తను సపోర్ట్ చేసుకుని చూడు ఆ అబ్బాయి తప్పున్నా కానీ అనేది రాత్రి జరిగిందండి. మళ్ళీ మన్నాడు మళ్ళీ అదే ఆ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడడం దాంతో ఆ అమ్మాయి ఆ డిస్కషన్లో ఆయన అలా పడిపోయారని చెప్పారు. బేసిక్గా ఆయన నేచర్ ఏంటి అది ఇదని ఎంక్వైరీ చేస్తే ఆయన విపరీతమైన ఆందోళన పడే వ్యక్తి. ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకా అలా నీట్నెస్ ఇవన్నీ చెప్పారు. ఎక్కువ మనసులో ఎక్కువ ఆలోచిస్తారు. ఏదైనా కోపం వచ్చినా బయటికి ఏమి ఎక్స్ప్రెస్ చేయరండి. కంగారు మనిషి, భయం ఉన్న మనిషి అని చెప్పుకుంటూ వస్తే కాన్స్టిట్యూషనల్గా ఆర్సనికాలు పడిపోతూ ఉన్నప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉండి పడిపోయారు కాబట్టి ఆర్సనికాలు 200 ఒక డోసు వేశారు మాస్టర్ గారు, వేయమని చెప్పారు. చెబితే వాళ్ళు వచ్చి చెప్పిన నేరేషన్ నవ్వుకున్నాం. అప్పటికి ఇంకా ఆయన వేసేసారు. తర్వాత బుజ్జిగారు వచ్చేసారు సీట్లోకి. ఒక 2-3 డేస్ తర్వాత వాళ్ళు వచ్చి ఏమండి మీరు మంది ఇచ్చారు కదా ఆ రోజు, ఆ నెక్స్ట్ డే ఏదో చేయి కదిలించారు, ఏదో అనుకున్నారు, తర్వాత థర్డ్ డే ఇవాళ మేము పేపర్ చదువుతా కూర్చున్నాను లోపల, ఇలా కళ్ళు తెరిచి అలాగే నన్ను చూస్తూ ఉన్నాడు, మళ్ళీ కళ్ళు మూసుకుని పోయారు. అప్పుడు బుజ్జిగారు రాసి కలుపు వన్నం వేశారు. వేస్తే దాంట్లోంచి బయటకు వచ్చారు. నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి ఆయన కూర్చుని పేపర్ చదువుతున్నారట. అంత మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, మొత్తం తగ్గింది. డాక్టర్స్ అయితే అసలు మేమే తగ్గించేసాం, మా వాళ్ళే తగ్గిందని వాళ్ళు. ఈలోపు ఆయన సిక్ అయ్యి ఐసీయూలో ఉన్నప్పుడు ఒక ఏమంటారు దాన్ని, ఫాదర్, చర్చి ఫాదర్ వాళ్ళు వచ్చి బైబిల్ చదివారు. దానివల్లే యేసుక్రీస్తు తగ్గించాడని
ఇలా చెప్పుకుంటున్నారండి. కానీ మనమే కదా మందు వేయడం వల్లే తగ్గిందని నాకు తెలుసు. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదండి. వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పారు. ఒక బుజ్జి గారు అన్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చేయకపోవడంతో మనకేంటి సంబంధం, అతనికి మందు వేసాము తగ్గింది, తగ్గడం కదా మనకు కావాల్సింది, అంత మనకి హ్యాపీ అని చెప్పారు బుజ్జి గారు. అదొక్కటి నాకు చాలా, అంటే అసలు కోమాలోంచి అంత ఫాస్ట్గా బయటకు వస్తారా అనిపించింది. అంటే మనం ఆ సిమ్టమ్స్ గ్యాదర్ చేయడంలోనే అంతా ఉంటుందని అనిపించింది నాకు అది. అస్తే స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష్ గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.